ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 6వ ఆదివారము, గృహ నిర్వాహకత్వపు ఆదివారము, పనియే ఆరాధన. దైనందిన వృత్తిలో దేవునిని ఘనపరచుట. బైబిల్ పట్టణములు మొదటి పాఠముగా నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు. రెండవ పాఠముగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 25 వచనముల వరకు. మూడవ పాఠముగా లూకాసు వార్త 17వ అధ్యాయము 7 నుంచి 10 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 104వ కీర్తన 1 నుండి 24 వచనముల వరకు. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము బైబిల్ పట్టణాన్ని 23వ వచనాన్ని చదువుకుందాము. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదురని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమేనని ఆయనను స్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, ఇదిగోనైనా కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, వినిచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగల శక్తినివ్వండి. చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద ఉంచండి. ప్రభు, ఒక్క మాట అయినప్పటికీ కూడా అది నీకు ప్రీతికరముగాను అంగీకారముగాను అయ్యా నీకు ఇష్టమైన గట్లుగా ఉండడానికి సహాయం చేయమని, ఈ కొద్ది మా ప్రార్థనని సన్నిధానంలోకి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం చూసినట్లయితే పెంతెకొస్తు తర్వాత 6వ ఆదివారము, గృహ నిర్వాహకత్వపు ఆదివారము, అంటే పనియే ఆరాధన. అసలు చూసారా, దేవుడు ఇక్కడ ఒక మాట మనకి తెలియజేస్తున్నాడు. గృహ నిర్వాహకత్వపు ఆదివారం అని పెట్టి మళ్ళీ పనియే ఆరాధన, దైనందిన వృత్తిలో దేవునిని ఘనపరచుట. అంటే దేవుని వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునిని ఘనపరిచే వ్యక్తుల్లాగా ఉన్నారా? అంటే దేవుని పనిలో అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. దైవజనులే కదా ఆయన పని చేసేది, మిగతా వాళ్ళు కాదు కదా అని చాలామంది అనుకుంటారు. కాదు కాదు, ఆయన ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన యొక్క ఆలయమై ఉన్నారని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన మనుషులే, ఆయన ద్వారానే సమస్తము కలిగింది అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి మనం చూసినట్లయితే ఈ గృహ నిర్వాహకత్వం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటిగా దేవుడు సృష్టిపై మరి బాధ్యతగా ఉండాలని చెప్పి దేవుడు ఆనాది కాలంలోనే ఆదాముకి అవ్వకు తెలియచేసినట్లు మనము చూస్తాము. ఎందుకంటే దేవుడైన యెహోవా ఏం చేశాడంటే మొట్టమొదటిగా సృష్టిని మరి చేసినప్పుడు ఆ సృష్టిని అనుభవించడానికి, సృష్టి మీద మరి పెత్తనము చేయడానికి దేవుడు మరి నరులైన ఆదాము అవ్వకు అట్టి యోగ్యతను అనుగ్రహించాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించటం వలన వారు పనిలో వారు ఏమైపోయారంటే మరి నిబద్ధత అనేది కోల్పోయారు. మనం చూస్తూ ఉంటాము, ఏదైనా ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు మన శక్తి వంచన లేకుండా చేయాలి అని బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. నీ దగ్గరికి వచ్చిన పని ఏదైనప్పటికీ కూడా అది శక్తి వంచన లేకుండా చేయాలి. నీకు అంటే ఏంటంటే నీవు చేయగలిగిన సత్తా, అంటే నీకు అంత సామర్థ్యం ఉంది, అయినప్పటికీ కూడా చేయకోకుండా దాచుకుంటే అది మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి దేవుడే తెలియపరుస్తున్నాడు ఏంటంటే నీకు నీ చెంతకు వచ్చిన ఏదైనప్పటికీ కూడా అది నీ శక్తి లోపం లేకుండా చేయమని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాము, మరి దేవుడు మనకు అప్పగించిన దానిని మనము లెక్క అప్పచెప్పాలి. మరి ఆదాము అమ్మకు అప్పగించారు కదా, ఏం అప్పచెప్పారు? ఈ భూమిని మొత్తం కూడా
అప్పచెప్పేశారు. తర్వాత వారి సంతానం నుంచి, తర్వాత నోవాహు సంతానం నుంచి, ఇట్లా ఈ విధముగా భూమి మీద ప్రతి ఒక్కరు కూడా పుట్టుకుని వచ్చారు. వారికి అందరూ కూడా ఒక గృహమే అని మనము నమ్మాలి. అయితే వీరందరూ కూడా వారు ఏం చేస్తున్నారో వారి వారి పనులను లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. ఇదే గృహ నిర్వాహకత్వము. అంటే దేవుడు ఏ పని మీద నిన్ను ఒక అధికారిగా ఉంచాడో అప్పుడు ఆ పని నువ్వు చక్కగా నిర్వహిస్తున్నావా లేదా చూసుకుంటూ ఉన్న సమయంలో తర్వాత ఆ అధికారి వచ్చి నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు, నిన్ను అడిగినప్పుడు నీవు ఏ విధంగా జవాబు చెప్పే వ్యక్తిగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవాతి దేవుడు మనకు అప్పచెప్పాడు ఏంటంటే, ఈ భూమి మీద సమస్తాన్ని నేను కూడా మీ చేతికే పెట్టాను, మీ కాళ్ళ కిందే ఉంచాను, మీకు అన్నీ కూడా లోబడుచున్నవి. కాబట్టి ఒక్కసారి మీరు ఏం జ్ఞాపకం పెట్టుకోండి. భూమి చెప్పుద్దంట, ఇదిగో పలానా సమయంలో పలానా టైంలో పలానా వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు అని. మరి కొండ, బండ, నీరు, వాగు, చెట్టు, చీమ ఇవన్నీ కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తాయి. ఎందుకంటే దేవుడు వాటికి ఒక పని అప్పచెప్పాడు. ఆ పని ఏంటంటే, ఏదైనా సరే నీ దగ్గర జరిగిన పనులన్నీ కూడా నాకు ప్రతి ఒక్కటి కూడా తెలియపరచాలి అని ఒక ఆజ్ఞ అనేది ఉంది. కాబట్టి ఆ రోజు తీర్పు సమయంలో ప్రతి ఒక్కరూ సృష్టి యావత్తు అనుకుంటాం కదా, గాలి కనుమరుగైపోతుంది అనుకుంటాము, ఆకాశము కనుమరుగైపోతుంది అనుకుంటాము, భూమి కనుమరుగైపోతుంది అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ కూడా దేవుని సృష్టియే. ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చి క్వశ్చన్ మరి వచ్చి వేసిన దేవుడు వేసిన ప్రశ్నకు వీళ్ళన్నీ కూడా ఆన్సర్ చెప్పేవాళ్ళుగా ఉన్నారు. మరి దేవుడు నీకు నాకు కూడా కొన్ని పనులు అనేవి మనకు అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని సేవలో ఉంటున్నవారు వారికి ఇచ్చిన పనిలో ఏ విధంగా ఉంటున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సేవలో పరిచర్యలో ఉంటున్న నీవు ఏ విధంగా దేవునికి లెక్క అప్పచెప్తావు? ఇదిగో నేను కొన్ని ఆత్మలను నీకు అప్పగించాను, ఆ ఆత్మలను నీవు జాగ్రత్తగా కాస్తున్నావా? అవి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎన్ని ఇచ్చాను ఏంటో లెక్క అడుగుతాను అని తెలియపరుస్తున్నాడు. మనం ఇదే మాటను మనం చక్కగా తలంతుల గురించి చూసినట్లయితే మనం చక్కగా చూస్తాం. లూకాసు వార్తలోనే 19వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే మరి అక్కడ తలాంతుల గురించి మనం చూస్తూ ఉంటాము. అక్కడ మేనాల గురించి వాడుతూ ఉంటాడు. ఏంటంటే ఇక్కడ మరి మనం చూసినట్లయితే రాజు వచ్చి వాళ్ళని లెక్క అడుగుతున్నప్పుడు మేనా అనగా ఎంతంటే 50 రూపాయలు. అయితే ఆ రాజు వచ్చి అడుగుతున్నాడు, నేను వెళ్తా మీకు నేను 5 తలంతులు ఇచ్చాను కదా, ఏం చేసావని అడుగుతాడు. అయితే ఆయన చెప్తాడు కదా, 5కి 5 నేను సంపాదించానని చెప్తాడు. మిగతా అతను 2కి 2 సంపాదించానని చెప్తారు. అట్లా ఒక్కటే తీసుకున్న ఆయన ఏం చేస్తాడంటే భూమిలో పాతి పెడతాడు. ఎందుకు భూమిలో పాతి పెట్టాడు? నీకు తలంతు అనేది నేను నీకు ఇచ్చాను కదా, ఇచ్చిన తలంతును నువ్వెందుకు భూమిలో పాతి పెట్టావు? నీకు ఆ సామర్థ్యం ఉంది. ఆ ఒక్క తలంతు ఉన్నవాళ్ళు అనుకుంటారు, ఓహో వాడికి 10 తలంతులు ఉన్నాయి కదా, నాకు ఈ ఒక్క తలంతేగా, ఎందుకులే ఇది వాడాలా, అవసరం లేదులే అని పక్కన పెట్టేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంటే ఉదాహరణ నేను తెలియజేసేది ఏంటంటే, దేవుని ఆలయంలో నీవు ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ సమానమే. దేవుని పని చేసే మనమందరము కూడా ఒక్కటే. వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, నేనేమి చేయట్లేదంటే దేవుడు ఏదో ఒక ద్వారా వాడుకుంటాడు. కానీ నీ ఆత్మ పరిశీలన అనేది చాలా ముఖ్యము. దేవుడు అదే అడుగుతాడు. నీ ఆత్మ పరిశీలన లేకుండా దైనందిన జీవితంలో దేవునిని గణపరచడం అది అసాధ్యము. ఎందుకంటే దేవుడు హృదయాలను చూస్తే దేవుడు కాబట్టి దేవుడు అందుకే ఆనాడు యోసేపును చూశాడు. అన్నలందరూ కూడా మరి ఇష్టం లేకుండా గోతిలో త్రోసివేసినప్పుడు వారిని మరి క్షమించగలిగే అంత గొప్ప మనసు యోసేపుకి దేవుడు ఇచ్చాడు. చూసారా, తోసివేశాడు మరి ఇష్మాయేలులు, ఐగుప్తీయులు. మరి ఈ విధంగా
అతన్ని ఫరో దగ్గరికి వరకు చేరుకున్నాడు. ఫరో దగ్గర వరకు చేరుకున్నప్పుడు ఫరో ఒకే ఒక మాట అంటాడు, చక్కగా నా మరి చక్కగా చెప్తాడనమాట, నేను అంతా నీకు అప్పచెప్పేస్తున్నా, నా మొత్తం నీకు అప్పచెప్పేస్తున్నా, ఎందుకంటే నువ్వు చాలా నమ్మకస్తుడు. నిజమే కదా, మనకి ఇచ్చిన పనిలో నమ్మకత్వం అనేది కోల్పోకూడదు. అలా నమ్మకత్వం అనేది ఎప్పుడైతే మనం కోల్పోతామో దేవుడు మరి మనకు కూడా మెచ్చేవాడు కాదు. ఈ లోకంలోనే నమ్మకత్వంగా కోల్పోయే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. నమ్మకత్వాన్ని పెంచుకుంటే కొంతమంది వ్యక్తుల మీద వాళ్ళు మన నమ్మకత్వాన్ని ఒమ్ము చేసే వ్యక్తులుగా చాలామంది ఉంటారు. అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మనము దాని మీదే మనం ఆధారపడి దాని గురించి ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాతి దేవుడు తెలియపరిచాడు, చక్కగా నా గృహ నిర్వాహకత్వంలో నా పనిలో నీవు ఏ విధంగా ఉంటున్నావు, ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తున్నావా, యథార్థంగా చేస్తున్నావా, మంచితనంతో చేస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. గృహ నిర్వాహకత్వం, కుటుంబంలో గృహ నిర్వాహకత్వం చేస్తాము, నెక్స్ట్ సంఘంలో గృహ నిర్వాహకత్వం చేస్తాము. ఈ విధంగా చూస్తే సమాజంలో ఈ విధంగా ఒకటిగా ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా గృహ నిర్వాహకత్వం అనేది మరి పాటించడం మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే గృహం అంటే ఈ నిర్వాహకత్వం అంటే ప్రతి ఒక్క పని చూసుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా యోసేపు చూసుకుంటూ ఉన్నాడు కాబట్టే ఫరోకు ఇష్టకరంగా మారాడు. నెక్స్ట్ యథార్థంగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు. మరి పోతిఫర్ యొక్క మరి ఆ శ్రేష్టలకు లొంగక ఏం చేశాడంటే తన్ను తాను మరి దేవునికి దృష్టికి యథార్థత అనేది కనపరుచుకున్నాడు. అందుకని దేవుడు కూడా మెచ్చి తనకు మరి ఏ విధంగా ఎలా ఉండాలో ఆ విధంగా చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఒక దేశానికే ప్రధానమంత్రి చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అనేది, దేవుని యొక్క కృప అనేది ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏ విధంగా ఉంటుందో నమ్మకస్తులైన వారు నాకు మరి పరిచారకులు అవుతారని 101వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాము. అదే విధముగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు మరి నన్ను పంపి ఉన్నాడు. చూసారా, దేవుడు ఎందుకు పంపాడంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినట్లు చూస్తూ ఉంటాము. మరి కొంతమంది ఏం చేస్తారంటే మరి అనేక రకాలుగా దేవునిని స్తుతిస్తూ ఉంటారు, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. మరి వాళ్ళు ఏంటంటే అనేక తలంతులు మరి కృపావరాలు ఇచ్చాడు కాబట్టి దేవుడు అవి ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగిస్తూ నాయకత్వ విషయంలో మరి జవాబుదారీగా మరి దేవునికి మరి అప్పగించిన పనిలో నమ్మకత్వంగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం ఇక్కడ ఈ విధంగా చూసినట్లయితే నిర్గమకాండము 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే దేవుని పని నిమిత్తము దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే దేవుని మందిరము కట్టడానికి కూడా అల్లాటప్పగా ఏర్పరచుకోలేదండి. వాళ్ళు దేవుడు పిలుచుకున్న మనుషులే. వాళ్ళు మోషే వచ్చి మందిరాన్ని ఇవి నిర్మించాలి అని తెలియచేస్తున్నప్పుడు అక్కడ దేవుడు వారికి ఏర్పరచుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటిని చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనమడును ఊరు కుమారుడైన బెసాలేలు అని పేరు దానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయించుటకును పదునగుటకై రత్నములను నానబెట్టుటకును కర్రలను చూసారా దేవుడు ఒక్క మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే దేవుడంట యోధా గోత్రంలో నుంచి ఒకరిని
ఊరు మునిమనుడైన ఊరు కుమారుడైన బెసాలేలు అని వారిని పిలిచాడంట. ఇక్కడ పిలిచి ఏం చేస్తున్నాడంటే గోత్రాన్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుని పని చేయాలంటే మనం అనుకుంటాము దేవుడు ముందు నీ తల్లిదండ్రులు మరి ఏ విధంగా ఉన్నారో వారిని బట్టి కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే దేవుడు తెలియజేశాడు నీ తరతరాల ఆశీర్వాదాలు వస్తాయి అన్నట్లుగా బైబిల్లో మనం ఏది కొట్టేయడానికి వీల్లేదు. ఎందుకంటే అందుకే దేవుడు చెప్తున్నాడు యోధా గోత్రంలో, అసలు యోధా గోత్రంలో ఉన్న బెసాలేలును దేవుడుని ఏర్పరచుకుని మరి దేవుని యొక్క పనిలో వాడుకోవడానికి ఎంత గొప్ప అవకాశము అక్కడ బెసాలేలుకి ఇచ్చాడో చూడండి. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన పని నమ్మకంగా చేసేవారికి, ఆయన పని యథార్థంగా చేసేవారికి, ఆయన మంచిగా ఉండేవారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవుడిని ఘనపరిస్తే ఆయన అన్నాడు నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరుస్తానని 91వ కీర్తనలో తెలియజేశారు. అంతేకాదు మనం చూస్తూ ఉంటాము లూకాసు వార్తలో మనం చూసాము. అదే విధముగా మనం చూసినట్లయితే మనకిచ్చిన పాఠంలో నుండి మనం చూస్తూ ఉంటాము. కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే అక్కడ కూడా చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు ఏ పనైనా చేస్తున్నా సరే మీరు తగ్గించుకుని ఉండాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని పని చేస్తున్న నీవు ఎప్పటికప్పుడే తగ్గింపు అనే స్వభావం అనేది ఉండాలి అని దేవుడు తెలియపరిచాడు. అలా తగ్గించుకుని చేసిన వారిలో అనేక మంది మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇహలోకంలో కూడా మనం ఎవరిని చూస్తామంటే మరి మదర్ తెరెసా గారిని చూస్తాము. ఎందుకంటే తన దైనందిన జీవితంలో తనను దేవునిని ఘనపరచడానికి మరి తను చేసిన క్రియలే ఈరోజు మనము మాట్లాడుకోవడానికి మరి ఒక గుర్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము. ఆమె ఎప్పుడో చనిపోవచ్చు, కానీ ఆవిడ చేసిన పనులు మాత్రము ఎప్పుడు కూడా గుర్తుండిపోతున్నాయి. మనం చూస్తాము ఇక్కడ కూడా మరి మందిరం కొరకై మరి సామాగ్రిని ఏర్పరచుకోవడానికి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బెసాలేలును ఏర్పాటు చేసుకున్నాడు మొదటి పాఠంలో. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారు కాదు. ఎందుకంటే ఆయన మనలను మరి తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు. మనం చదువుకున్న మరి రెండో పాఠంలో అదే ఉంటుంది. ఏంటంటే మీరు ఏది చేసినప్పటికి కూడా మరి ప్రభువు ఉన్నాడు కాబట్టి ప్రభు చూస్తాడు అని కాక, మరి మనుషులు చూస్తున్నారు అని కాక ప్రభు నిమిత్తం మీరు చేయాలి అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధముగా చూసినట్లయితే లూకాసు వార్తలో మనం చూస్తాం కదా 17వ అధ్యాయము లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే 7 నుంచి 10 వచనాలు చూసినట్లయితే దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడుండగా పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాదు నేను భోజనము చేయుటకు ఏమైనా మరి సిద్ధపరిచి నడుము కట్టుకుని నేనును అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనమని అతనితో మరి చెప్తాడనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 104వ కీర్తనలో కూడా మనకి చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. 104వ కీర్తనల గ్రంథము 104వ కీర్తన చూసినట్లయితే 1 నుంచి 24 వచనములు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత నహించినవాడు, నీవు మహాత్యములను ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పి ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశములను నీవు పరిచి
ఉన్నావు. చూసారా, తెరను పలిచినట్టు ఆకాశాన్ని పరిచారంట. ఎందుకు? మన నిమిత్తమే. ఇక్కడ కింద అంతా చదువుకుంటూ ఉంటే చక్కగా రాస్తూ ఉంటాడు. వారి మగములకు మెరుగునిచ్చు తైలము. మొఖాలకి ఇప్పుడు రాసుకుంటున్నాం కదా, అందరు రాసుకుంటూ ఉంటారు. ఏంటి? క్రీములు. ఆ క్రీములన్నీ కూడా దేవుడి సృష్టిలో ఒక భాగమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి పిలిపిలికి రాసిన పత్రికలో మనము చూస్తూ ఉంటాము. పిలిపిలికి రాసిన పత్రిక పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలకు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఎలా ఉండాలి గృహ నిర్వాహకత్వంలో మనకి చక్కగా తెలియపరుస్తున్నాడు. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 20 వచనం వరకు మనకి చక్కగా రాసి ఉంది. పౌలు ఎన్నో పత్రికలు రాస్తూ ఆయన పరిచర్యలో దేవునిని ఘనపరుస్తూ ఆయన ఎన్నో హింసలు పొందాడు. ఇప్పుడు పరిచర్య ఎలా చేస్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఎంతో పరిచర్యలో సుఖం ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుందని తెలియచేసుకుంటూ ఏదో పరిచర్య చేద్దాంలే అని ఏదో వచ్చేస్తున్నారు. కానీ దేవుడు పనిలో దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి అంటే మొదట నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి, నిన్ను నీవు దేవునికి అర్పించుకోవాలి. నీ మనసును, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీవు మనుషుల నిమిత్తం చేస్తున్నావా, దేవుని నిమిత్తం చేస్తున్నావా అనే మాటను దేవుడు గమనిస్తాడు. మనుషులు ఎవరు గమనించకపోవచ్చు, కానీ దేవుడు గమనిస్తాడు. ఓహో, వీళ్ళు మనుషుల నిమిత్తమే చేస్తున్నారు కదా, ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి తీసివేద్దాం అనుకుంటాడు. లేదు, వీళ్ళు దేవుడి కోసమే చేస్తున్నారు కదా, పోనీలే కొంతకాలము చూద్దాము, కొన్ని ఏమైనా తొట్టిళ్ళు ఏమన్నా పడినాయేమో వాటిని వాళ్ళు కట్టుకుంటారు అని దేవుడు నిలబెడుతూ దేవుని నిమిత్తము ఉన్నవారిని, దేవుని పనిలో ఉన్నవారిని, దేవునిని ఘనపరిచేవారిని ఆయన ఎన్నడూ కూడా మరి పెట్టడు. వారిని కూడా ఘనపరిచేవాడై ఉన్నాడు మన దేవుడు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు మనం చూస్తూ ఉంటాము, మనం చదువుకున్న నిర్గమకాండం 36వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. నిర్గమకాండము అక్కడ చూసినట్లయితే 36వ అధ్యాయంలో వీళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. 36వ అధ్యాయంలో ఏంటంటే మరి పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయు మరి తెలుసుకున్నటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలగజేసినో అట్టి బెసాలులను, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చప్పున చేయుదురు అనేను. చూసారా, దేవుడు వీళ్ళకి మరి ఏమైతే అప్పచెప్పారో మనం అనుకుంటాం. ఒక పని చెప్తా ఉంటే, ఒక వ్యక్తిని మనం పిలుస్తూ ఉన్నామంటే అది దేవుని ప్రేరేపణ లేనిదే, దేవుని చిత్తం లేనిదే అది జరగదు. ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి ఇక్కడ మోషేని చూస్తాము, నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అని తెలియపరుస్తున్నాడు. అంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడండి మోషే. ఎందుకంటే ఇల్లంతటిలో అంటే ఈ భూభాగం అంతట్లో కూడా, ఈ భూభాగం అంతా ఒక ఇల్లు అనుకుంటే ఈ భూభాగం అంతటిలో కూడా
మోషే సాత్వికుడంట, మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడంట. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధముగా గృహ నిర్వాహకత్వం అసలు ఏ విధంగా చేస్తున్నాము అనేది కూడా మనము సరిచూసుకోవాలి. అది నీ కుటుంబమే అవ్వచ్చు, నీ సంఘమే అవ్వచ్చు, లేదంటే నీ సమాజమే అవ్వచ్చు. నీ చుట్టూరు పరిస్థితులను బట్టి నీవు ఏ విధంగా ఉంటున్నావు, నీ పరిస్థితులు దేవునిని మరి ఘనపరిచే పరిస్థితులుగా ఉన్నాయా? కొన్ని మనకు తెలియకోకుండానే కొన్ని మరి సిచ్యువేషన్స్ అనేకము మారిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ధైర్యముగా నిలబడి షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వలె ధైర్యముగా నిలబడే వ్యక్తుల్లాగా ఉన్నామా? దేవుని కొరకు దేవుని పనిలో మరి పాలిభాగస్తులుగా ఉన్నామా? పౌలు దేవుని పనిలో అసలు ఏ విధంగా ఉన్నాడంటే తాను స్వరూపమైన సొగసైన లేదు, ఆయన ఏ విధంగా తయారయ్యాడంటే ఆ విధంగా పౌలు తయారయ్యాడు. ఎందుకంటే దేవుని పనిలో నీవు నమ్మకంగా ఉన్నావా? దేవుని పరిచర్యలో నీవు ఏ విధంగా ఉన్నావు? ఒకసారి మీరే మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకొక పని అప్పచెప్పాడు అంటే ఆ పనిలో మరి మనము ఎంత నమ్మకంగా ఉన్నాము అని మనమే పరిశీలన చేసుకోవాలి. 116వ కీర్తనలో ఉంటుంది కదా, మరి దేవుడు చేసిన ఉపకారము మరి దానికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతి అనేది చెల్లించాలి. అలా చెల్లించడమే మంచిది. ఎందుకంటే దేవుడు చెప్పిన పని నీవు లెక్క అప్పచెప్పాల్సిన టైము వస్తుంది. కాబట్టి దేవుడు చేసిన పనికి నీవు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి నీవు ఏ విధంగా ఉన్నావు? దేవుడిచ్చిన పనిని నమ్మకత్వంగా చేస్తున్నావా? యోధా వలె మరి ఏం చేస్తున్నాడు? ఇచ్చినట్టు సంచలు వేసుకుంటున్నాడు. అయితే మరి దేవుని దగ్గర నుంచి తప్పిపోయాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. శిష్యులు అంతమంది ఉన్నారు, కానీ అంతమంది ఎవరు కూడా తీసుకోలేకపోయారు. కానీ యూదా ఇస్కరియోతుకి మరి అలాంటి దురదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే అంతమంది తీసుకోలేదు, కానీ దేవుడు ఆ యూదా ఇస్కరియోతుకు మాత్రమే ఇచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే మరి దేవుని పనిలో ఏ విధంగా ఉంటున్నారు అనే విషయాన్ని దేవుడు మరి ఇక్కడ పేతురు ద్వారా మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. పేతురు గారు మరి దేవుని పని నిమిత్తం ఏ విధంగా ఇతరులకు తెలియచేశాడో మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, చూసారా, మంచి గృహ నిర్వాహకులై ఉండండి అని పేతురు గారు తెలియపరుస్తున్నాడు. మీకు ఇచ్చిన పనిలో మంచి గృహ నిర్వాహకత్వం జరిగిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రతి పనిలో కూడా నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు, ఆ ఇంట్లో ఉన్న పనిలో నీవు నమ్మకంగా ఉన్నావా? ఆలోచన చేసుకో ఒకసారి. దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నావా? మనుషులు చూస్తారులే అని నువ్వు చేస్తున్నావా? ఒకసారి దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు మనుషుల నిమిత్తము కాక మీరు ఎవరి నిమిత్తం చేయాలి? దేవుని నిమిత్తము మీరు చేయాలి అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. అయితే మరి ఎవరైనా సరే మరి మాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి అంటారు కదా దేవుని పనిలోకి వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు చూస్తాం పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఏం చేస్తున్నారంటే దేవుని పని విషయంలో అసలు పని ఏమో కానీ వారి యొక్క వాదులాటను బట్టి మరి ఆ మందిరాలే రెండుగా చీలిపోతూ మరి ఏ విధంగా తయారవుతున్నాయో మనం ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాము. అయితే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
7వ వచనాన్ని చూసినట్లయితే ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. మళ్ళీ ఏమిచ్చారు చూడండి. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కట్టువాడును, దుర్లభము అపేక్షించువాడును కాక. చూస్తారు ఇక్కడ ఏమని పెట్టారు? ఇవన్నీ కాక, అంటే ఇవి కాక మీ మీ ఎలా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడంటే, చక్కగా ఇవి కాక దేవునిని మనము హెచ్చించే బిడ్డలుగా ఉండాలి అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నారు. మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకున్నాం కదా, లోకాసు వార్త 17వ అధ్యాయము, అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఏంటంటే మరి మనం చూస్తున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1 నుంచి మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఏం తెలియపరుస్తున్నాడో చూద్దాము. ప్రతిదీ కూడా దేవుని మాటలే కాబట్టి దేవుని యొక్క పనిలో నీ బాధ్యత నీవు ఏ విధంగా నిర్వర్తిస్తున్నావో ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10 నుండి 24 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మరి చక్కగా రాస్తున్నాడు అన్నమాట. ఏంటంటే, మరియు ఈ నమ్మకము గల వాడనై మీకు 2వ కృప వరము లభించినట్లు మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి చూసిపోయి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియాల నుండి మరలా మీ వద్దకు వచ్చి మా చేత యోదయ మరి సాగనంపబలవలనని ఉద్దేశించిరి. కావున నీవెలా ఉద్దేశించి మరి చక్కగా ఉండాలి అని చక్కగా తెలియపరుస్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఏం తెలియపరుస్తున్నాడంటే, మీకు 2 కృపావరములు లభించినట్లు మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిదోనియాకు నేను వెళతాను. అది చిన్న సంఘమే అయినప్పటికీ కూడా చక్కగా చేర్చుకుంటుంది అని చక్కగా పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతే కదా, అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరినంటే ఇటలీ పటాలమైన మరి అక్కడ శతాధిపతి ఉన్నాడంట. ఆయన ఎంత మరి దేవుని కొరకు మరి దేవుని కొరకే కాకుండా మరి అక్కడ మనం మంచి కార్యాలు, సత్కార్యాలు, మరి ధర్మకార్యాలు ఇవన్నీ కూడా ఈ శతాధిపతి చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రతి విషయంలో దేవుని యొక్క గృహ నిర్వాహకత్వంలో మనము ఏ విధంగా ఉన్నాము మనమే పరిశీలన చేసుకోవాలి. గృహ నిర్వాహకత్వం అంటే మరి నీ కుటుంబంలో మొదట నీవు ఎలా ఉన్నావు, నీ కుటుంబంలో నీ కుటుంబ యజమానుడు కానీ, నీ కుటుంబ యజమానురాలు కానీ, నీ బిడ్డలు కానీ, నీవు కానీ క్రమం అనేది నీకు ఉన్నదా? మొదటిగా నీ కుటుంబంలో ఒక క్రమం ఉన్నదా? నువ్వు మాట్లాడే మాటలలో ఒక క్రమం ఉన్నదా? నువ్వు చేసే ఆలోచనలో ఒక క్రమం ఉన్నదా? నువ్వు చూసే తలంపులలో మరి ఒక క్రమం ఉన్నదా? నువ్వు నడిచే నడకలలో ఒక క్రమం ఉన్నదా? ఎందుకంటే దేవుని యొక్క మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన దైనందిన మరి తన మరి మనం ఎలా ఉండాలంటే మనమందరము కూడా ఆయనను ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
మనమే మరి దేవునికి ఏ విధంగా అర్పించుకోవాలి. దేవా, నాకు నీవు ఈ పని ఇచ్చావు, ఈ పనిలో నేను నమ్మకంగా ఉన్నానా? దేవా, నాకు ఈ గృహం ఇచ్చావు, ఈ గృహములో మరి స్త్రీగా పురుషుడిగా ఉన్న నేను నమ్మకంగా ఉన్నానా? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి మనమే పరిశీలన చేసుకుంటూ దేవునిని ఆరాధించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాను అంటున్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి గృహ నిర్వాహకత్వంలో మరి ఎంత నమ్మకంతో, యథార్థముతో, మంచితనముతో మరి ఎక్కువగా అనుకుంటారు, మాకు ఇది కావాలి అది కావాలని ఆశపడతారు. అసలు ఏది లేకుండా దేవుని స్తుతించడమే అది మనోహరమైన భాగ్యము. అట్టి భాగ్యాన్ని కలిగి ఉన్న మనము మరి దేవునిని ఏ విధంగా ఆరాధిస్తున్నాము, దేవునిని ఏ విధంగా మరి మనము సంతోషపరుస్తున్నాము, దేవునిని ఏ విధంగా మనము ఘనపరుస్తున్నాము, ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటూ మరి దేవునికి ఇష్టకరంగా ఉంటూ ఆయన ఇచ్చిన మరి గృహమైన ఓన్లీ గృహం అంటే ఇల్లే కాదు, నీవు ఉంటున్న ఏదైనప్పటికీ కూడా అది ఒక గృహముగా నీవు ఆలోచన చేసుకుంటూ నువ్వు నీ బిడ్డలని, నీ యజమానుడిని, మరి నీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుని దృష్టికి మరి నువ్వు ఘనత నొందిన దానిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మరి యేసుక్రీస్తు నామమున నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.